ప్రైజ్ లార్డ్ అందరికీ రండి వాక్యంలోకి వెళ్దాం మనము. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 29 వర్స్ 9. నేనైతే నా హిందీ బైబిల్లో చదువుతున్నాను, మీరు తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. आकीश ने दावीद को उत्तर दिया, हाँ ये मुझे मालूम है कि तू मेरी दृष्टि में तो परमेश्वर के दूतों के समान अच्छा लगता है, तो भी फलिस्ती हुकुमों ने कहा है कि वह हमारे साथ लड़ाई में ना जा पाए. ఇక్కడ ఆకీష్ దావీద్ దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వైతే నాకు దేవదూతల్లాగా కనిపిస్తున్నావు, అయినా కూడా ఫిలిస్తీన్లు కోరుకుంటున్నారు ఏందంటే నువ్వు మాతో యుద్ధానికి రావద్దు అని. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन्यवाद प्रणाम करते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करे. प्रभु जी पढ़े गए वचन के ऊपर आशीष करे, हमसे बात करे, जो वचन को सुने वो भी आशीष पा सके. प्रभु जी सहायता और मदद करे. मैं भी खड़ा हूँ, मैं भी अपने ज्ञान और बुद्धि के साथ नहीं पवित्र आत्मा से भर के बोलने के लिए सहायता और मदद करे. प्रभु जी लोग इंकरेज होने के लिए सहायता और मदद करे. प्रभु यीशु मसीह को जानने के लिए सहायता और मदद करे. विश्वास में और भी बढ़ने के लिए सहायता और मदद करे. हमारी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. फर्स्ट सैमुएल చాప్టర్ 29 వర్స్ 9. ఈరోజు మనము ఉపవాస ప్రార్థనలో మనము ఈ వాక్యంని మనం ధ్యానం చేయబోతున్నాము. ఈరోజు శుక్రవారం చాలామంది ఉపవాసం ఉంటారు, చాలా మంచిది. ఒకవేళ మీరు వారంలో ఒకసారి ఉపవాసం ఉంటే, ఉపవాసం మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. తర్వాత మనం ఉపవాస ప్రార్థనలో ఉంటే ఇది మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కూడా సహాయం చేస్తుంది. ఎన్నో సహాయము మనకి దొరుకుతాయి. ఒకవేళ ఎవరైనా బాగలేనప్పుడు కూడా మనం ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే కూడా చాలా మంచిది, చాలా బలమైంది. ఈరోజు శుక్రవారం మీలో ఎంతమంది ఉపవాసంలో ఉన్నారు, ఎంతమంది ఉపవాసం ఉంటారు? ఈరోజు మనము ఫస్ట్ శామ్యూయల్ 29 చాప్టర్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఇక్కడ మనం చూస్తాము, ఆకీష్ వచ్చి దావీద్ దగ్గర అంటున్నాడు, దావీదు నువ్వు మాతో యుద్ధానికి రావద్దు అంటే ఫిలిస్తీన్లు సర్దారులు వాళ్ళు కోరుకుంటున్నారు ఏంటంటే దావీదు మాతో రావద్దు అని. నువ్వు నా దృష్టికి అయితే దేవదూతల్లాగానే కనిపిస్తున్నావు, నువ్వు చాలా మంచోనివి నువ్వు దావీదు, కానీ నువ్వు మాతో యుద్ధానికి రావద్దు అని దావీద్కి చెప్తూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీద్కి ఎందుకు వాళ్ళు మాతో యుద్ధానికి రావద్దు అంటున్నారు? దావీద్ అసలు ఎక్కడున్నాడు? ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధానికి ఎందుకు వెళ్తున్నాడు ఆయన? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మనం 27 అధ్యాయం అంటే ఫస్ట్ శామ్యూయల్ 27 అధ్యాయంలో మనం చూస్తే దావీదు షౌలుకి భయపడి ఆయన కుటుంబంని, ఆయనతో పాటు ఉండే వాళ్ళని అందరినీ, ఎవరైతే దావీద్ని వెంబడిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొని ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయినారు. అక్కడనే పోయి నివసిస్తున్నాడు. ఫిలిస్తీన్లు చూసినారు దావీదు మా దగ్గరకు వచ్చినాడు అని, అందుకే వాళ్ళు ఇదే ఛాన్స్ అనుకొని దావీద్కి ఉండడానికి స్థలాన్ని ఇచ్చిండు. దావీద్కి ఉండడానికి స్థలాన్ని ఇచ్చి భోజనాలు కూడా పెట్టినారు. దావీదు 1 సంవత్సరము 4 నెలల వరకు ఫిలిస్తీ దేశంలోనే ఉన్నాడు, వాళ్ళతోనే కలిసిపోయినాడు. అయితే ఒకరోజు ఫిలిస్తీన్లు అందరు కలిసి యుద్ధానికి బయలుదేరినారు. ఎప్పుడైతే ఈ యుద్ధానికి బయలుదేరినారు ఫిలిస్తీన్లు, దావీదు అనుకున్నాడు, నేను కూడా వీళ్ళ దేశంలోనే కదా ఉంటున్నాను, వీళ్ళు తిండి పెడితేనే నేను తింటున్నాను, ఉండడానికి స్థలాన్ని ఇచ్చినారు నా కుటుంబంకి, నా వాళ్ళకి, అందుకే నేను కూడా వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తాను అంటే వీళ్ళకి సహాయం చేస్తాను అని ఆలోచించుకున్నాడు దావీదు. ఎవరికి సాయం చేస్తాను? ఫిలిస్తీన్లకి సాయం చేస్తానని తీర్మానం చేసుకొని వాళ్ళ ఎంతమంది వాళ్ళు దావీదుతో ఉన్నారు వాళ్ళందరూ సైన్యంని తీసుకొని వచ్చేసిండు యుద్ధం చేయడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఫిలిస్తీన్లు సర్దార్లు చూసినారు దావీదు కూడా వాళ్ళతో
కలిసి మాతో కలిసి యుద్ధం మనతో కలిసి సహాయం చేయడానికి వచ్చిండంటే ఫిలిస్తీన్లు ఆయనకి వద్దంటున్నారు. వద్దు, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆకీష్ వచ్చి దావీదుతో చెప్తున్నాడు, దావీద్ నువ్వు చూడనికి నాకు దేవదూతల్లాగా కనిపిస్తున్నావు, నువ్వు చాలా మంచోనివి, నీ మనసు చాలా మంచిది, కానీ నువ్వు మాతో కలిసి యుద్ధం చేయొద్దు, మాకు సహాయము నువ్వు చేయొద్దు. ఎందుకంటే ఫిలిస్తీన్లు సర్దారులు అంటున్నారు, దావీదుని మనతో కలుపుకోవద్దు, దావీదుని ఇంటికి పంపించేసేయి అని. నువ్వు తెల్లారంగానే వెంటనే యుద్ధభూమి నుంచి నువ్వు తిరిగి మీ వాళ్ళతో కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపో అని దావీదుకి చెప్తూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీద్ తిరిగి ఇంటికి వచ్చేసినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దావీదుకి వాళ్ళు అన్నారు, దావీదుకి ఫిలిస్తీన్లు నమ్మలేదు. దావీదు 1 సంవత్సరము 4 నెలల వరకు ఆ ఫిలిస్తీన్ దేశంలోనే ఉంటున్నాడు. వాళ్ళు ఫిలిస్తీన్లు దావీదుకి భోజనం పెట్టినారు, ఉండడానికి స్థలాన్ని ఇచ్చినారు, అన్నీ దావీదుకి ఇచ్చినారు. కానీ నేను కూడా మీతో పాలు పొందుతాను, మీతో కలిసి యుద్ధం చేస్తానంటే ఫిలిస్తీన్లు ఒప్పుకోలేదు. నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఒక ఇజ్రాయిలీ అని చెప్పేసి ఇంటికి పంపించేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు ఈ దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనతో కూడా అలాగే జరుగుతుంది. మనం కూడా కొన్నిసార్లు అలుగుతాం, కోపం వస్తుంది, భయపడతాం, మన స్థలాన్ని వదిలేసి ఇంకొక స్థలానికి మనం వెళ్ళిపోతాం. ఆఫీస్లో ఏమైనా జరిగితే మనం ఆఫీస్ని కూడా కొన్నిసార్లు వదిలేస్తాం. కొన్నిసార్లు మన ఉండే చోటుని కూడా మనము అలాగే వదిలేసి వెళ్ళిపోతాం ఏదైనా జరిగినప్పుడు. కొన్నిసార్లు పిల్లలకి స్కూల్ కూడా మారుస్తూ ఉంటారు, కాలేజ్ను మారుస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే కొంతమంది సంఘాన్ని కూడా మారుస్తూ ఉంటారు. ఎందుకు అంటే కొంతమందితో పడకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే రాంగ్ ప్లేస్కి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో జాగ్రత్త, శత్రువు అప్పుడే పని చేస్తాడు. శత్రువు ఎక్కడ తీసుకుపోతాడు అంటే ఇంకొక శత్రువు దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు. శత్రువు మన స్థలాన్ని వదిలేసి ఇంకొక చోటికి వెళ్తే వాళ్ళు మాత్రం మనకి సహాయం చేస్తారు, ప్రేమని చూపిస్తారు, ఉండడానికి ఇల్లు ఇస్తారు, ఉండడానికి తినడానికి భోజనాన్ని కూడా ఇస్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు కూడా మనలో ఒక్కడు అని ఎప్పుడు కూడా వాళ్ళు నిన్ను కలుపుకోరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా కోపంలో వచ్చి నీ సంఘాన్ని వదిలేసి నువ్వు ఇంకొక సంఘానికి వెళ్ళిపోయి ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. కొంచెం నువ్వు అలిగి ఈ సంఘాన్ని వదిలేసి ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన సంఘాన్ని మనం వదిలేసి ఇంకొక సంఘానికి వెళ్ళిపోతే అక్కడ మనకి రా అని చెప్తారు, కూర్చోండి అని చెప్తారు, భోజనాలు చేయమని చెప్తారు, సహాయం కూడా చేస్తారు. కానీ నువ్వు కూడా మాతో ఒక్కడే అని ఎప్పుడు కూడా నీకు ఆ స్థలం ఇయ్యరు. ఏ స్థలం అయితే నీకు నీ సంఘం ఇస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము కొంతమంది ప్రేమని చూసి మోసపోతూ ఉంటాం. కొంతమంది మనకి ఇంటికి పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు, మనం చాలా సంతోషపడతాం. అబ్బా ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత మించి భోజనాలు పెడుతున్నారు, చికెను మటను వండి పెడుతున్నారు నా కోసం అని మనం ఎంతో ఫీల్ అవుతాం, ఎంతో వాళ్ళని మనం ప్రేమిస్తాం. కొన్నిసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కూడా మనకి ఆదుకుంటారు, సహాయం చేస్తారు, మనం ఎంతో సంతోషపడతాం. అబ్బా ఇలాంటి వాళ్ళే లేదు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు మనకి అన్నీ ఇస్తారు, కానీ ఎప్పుడైనా మెయిన్ పాయింట్ ఉంటుందో చూడు, మెయిన్ పని చేసేది ఉంటుంది చూడు, అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు మీకు దూరమే పెడతారు. ఎందుకంటే వాళ్ళంటారు నువ్వు మావాడు కాదు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదు కూడా 1 సంవత్సరం 4 నెలల దాకా ఫిలిస్తీ దేశాల్లో ఉన్నాడు.
ఒక్క సంవత్సరం 4 నెలల దాకా ఫిలిస్తీయులు దావీదుకి భోజనాలు పెట్టినారు, ఉండడానికి స్థలాన్ని ఇచ్చినారు, ప్రేమ చూపించినాడు. దావీదు కూడా ఆ ప్రేమని, ఆ భోజనానికి, ఆ స్థలాన్ని చూసి అయ్యో వీళ్ళెంతో మంచోళ్ళు అని అనుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు కలిసి యుద్ధం వాళ్ళతో కలిసి నేను కూడా చేస్తానంటే వాళ్ళు దావీదుకి ఇంటికి తిరిగి పంపించేసినారు. ఎందుకంటే దావీదుని వాళ్ళు నమ్మలే. దావీదు నువ్వు మావాడు కాదు, నువ్వు తిరిగి వెళ్ళిపో, మేము మా ఫిలిస్తీన్లతో కలిసే యుద్ధం చేస్తాం, నిన్ను మాతో కలుపుకోము అని దావీదుకి నమ్మలేదు. ఫిలిస్తీన్లు దావీదుకి ఇంటికి తిరిగి పంపించేస్తున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా నీ స్థలాన్ని వదిలేసి ఒకవేళ వేరే చోటికి వెళ్ళిపోయినావు అంటే కూడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనము శత్రువుని ప్రేమని చూసి ఎన్నోసార్లు మనం మోసపోతూ ఉంటాం. వాళ్ళు పెట్టే తిండిని చూసి ఎన్నోసార్లు మనం మోసపోతూ ఉంటాం. ఆ తిండిని చూసి, ఆ ప్రేమని చూసి మనం ఏమనుకుంటాము అంటే వీళ్ళు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు అని అంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అన్నిటికీ వాళ్ళు స్థలాన్ని ఇస్తారు, కానీ మెయిన్ టైంలో ఎందులో అయితే మనం కూడా పాలు పొందాలా, ఇందులో మనం కూడా ఒకటై ఉండాలా అని మనం ఎప్పుడైతే పోతామో అప్పుడే వాళ్ళు నిజమైన రూపం బయటపడుతుంది. అప్పుడు వాళ్ళు మనకంటారు నువ్వు మావాడు కాదు అని అంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలాంటిది మనతో చాలాసార్లు జరుగుతుంది. నాతో కూడా జరిగింది, మీతో కూడా జరిగి ఉంటుంది. మీరు వాళ్ళ ప్రేమని చూసి ఎంతో మోసపోయినారు, వాళ్ళు పెట్టే తిండిని చూసి మీరు మోసపోయినారు. కానీ ఎప్పుడైతే నువ్వు మావోడే కదా అని అనుకొని ముందుకెళ్తే వాళ్ళంటారు నువ్వు మావోడు కాదు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. కష్టమైన ఎట్లాంటి పరిస్థితి అయినా సరే కానీ మన సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవద్దు. మన సంఘాన్ని ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతామో మనం అనుకుంటాం ఆ సంఘస్థులు మనకు ఆదుకుంటారు అని. కానీ అట్లా జరగదు. వాళ్ళు రాణిస్తారు, ప్రేమిస్తారు, కానీ నువ్వు మావాడు కాదు అని చెప్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అలాగే ఆఫీస్లో కూడా మనం ఎంతో సమస్యలు, గొడవలు అయినప్పుడు కావాలని మనము ఆఫీస్ని వదిలేసి వేరే ఆఫీస్కి వెళ్ళిపోతాం. కానీ నువ్వు ఆఫీస్ని వదిలేసి ఆ ఆఫీస్కి వెళ్ళిపోయినావు అనుకో, అక్కడ కూడా కొన్నిసార్లు వాళ్ళు నిన్ను కలుపుకోరు. ఎందుకు అంటే నువ్వు మావాడు కాదు అని అంటారు. నువ్వు స్టార్టింగ్ నుంచి ఇక్కడ లేవు అని అంటారు. కొన్నిసార్లు మన పిల్లలది కాలేజీలు మారుస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్, ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు స్కూల్ మారుస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఉండే స్థలాన్ని మారుస్తుంటాం, ప్లేస్ని మారుస్తుంటాం. ఎందుకంటే కొంతమందితో మనకి పడతలేదు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కష్టమైన బాధ అయినా సరే కానీ మనం ఏదైతే ప్రార్థన చేసి దేవుడు మనకు ఒకవేళ ఇచ్చిందనుకో, ఆ స్థలంలో నీకు కష్టమో బాధ వస్తుంది అంటే అది దేవుని చిత్తమే. నీకు నేర్పియడానికి, సహనం నేర్పియడానికి, ఓపిక నేర్పియడానికి, ప్రేమని నేర్పియడానికి, సహించడానికి, నువ్వు నేర్పియడానికి దేవుడు ఆ స్థలాన్ని నీకు పెట్టి ఉన్నాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నీకు ఉండడానికి స్థలాన్ని ఇచ్చినారు, ప్రేమని చూపించినారు, భోజనాలు పెట్టినారు, కానీ వాళ్ళు వాళ్ళతో పాటు కలుపుకుంటలేరు అంటే కూడా అది దేవుని చిత్తమే. ఎందుకంటే నువ్వు తిరిగి మరీ ఇంటికి తిరిగి రావాలా అని, నువ్వు తిరిగి నీ సంఘానికి రావాలా అని, నువ్వు తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి రావాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదుతో ఎందుకు అలా జరిగిందంటే దావీదు రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. దావీదు ఫిలిస్తీ దేశాల్లో ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఏం పెట్టినారు అదే తిన్నాడు. ఫిలిస్తీన్లు ప్రేమ చూపించినారు, నిజము అనుకున్నారు. ఫిలిస్తీన్లు తినడానికి భోజనం, ఉండడానికి స్థలాన్ని ఇచ్చినారు. ఇదంతా చూసి మోసపోయినారు. వాళ్ళతో కలిసిపోదాం అనుకున్నాడు, కానీ వాళ్ళే ఎలగొట్టినారు. నువ్వు వెళ్ళిపో, నువ్వు మావాడు కాదు అని అన్నాడు. దావీదు ఎంతో బాధతో తిరిగి వచ్చేసిండు. ఎంతో బాధతో తిరిగి ఎందుకు వచ్చిండంటే దేవుడు ఈ స్థితిని దావీదుకి రానిచ్చిండు. ఎందుకంటే దావీదు రాంగ్ అడుగేసిండు. ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయినాడు, అక్కడ పోయి ఉన్నాడు, శత్రువుని నమ్ముకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మనం కూడా ఒకవేళ శత్రువుని నమ్ముకుంటే శత్రు ప్రేమ చూపిస్తాడు, తిండి పెడతాడు, సహాయం చేస్తాడు, కానీ నిన్ను నమ్మడు. నువ్వు మావాడు కాదు అని ఒకరోజు ఎలాగొడతాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు.
ఈ శుక్రవారం రోజు, ఈ ఉపవాస ప్రార్థన రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి వచ్చేయి అని చెప్తున్నాడు. బిడ్డ తిరిగి వచ్చేయి అని అంటున్నాడు. ఇంటికి తిరిగి వచ్చేయి అంటున్నాడు. నీ సంఘానికి తిరిగి వచ్చేయి అని అంటున్నాడు. శత్రువు ప్రేమ చూపిస్తాడు, తిండి పెడతారు, సహాయం చేస్తారు. ఆ ప్రేమని చూసి నువ్వు మోసపోవద్దు అని. ఏదో ఒక రోజు నీకు వాళ్ళు ఎలగొడతారు, నువ్వు మావాడు కాదు అని చెప్తాడు. ఆ రోజు రాకముందు నువ్వు తిరిగి ఇంటికి వచ్చేసేయి, సంఘానికి వచ్చేసేయి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.